ఆంధ్రప్రదేశ్లో రేపు పోలింగ్ జరుగుతుంది అనగా ఈరోజు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ టీడీపీ కార్యకర్త మీద అతి కిరాతకంగా దాడి చేశారు. దానికి గాను ఆయన ఈరోజు అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. రేపు పోలింగ్ ఉందనంగా టీడీపీ కార్యకర్త మీద రచయిత కోన వెంకట్ అతి కిరాతకంగా దాడి చేశాడు, అందుకు గాను ఆయన ఈరోజు అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అసలు దాడి ఎందుకు జరిగింది? దాడి చేసింది నిజంగా కోన వెంకటేనా? అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఏం చెప్తారు? ఇది బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరంలో జరిగిందండి. ఆ వ్యక్తి పేరు కత్తి రాజేష్. ఇది కోన వెంకట్ బంధువు కోన రఘుపతి అక్కడ అభ్యర్థి వైకాపా తరఫున. సో ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ కత్తి రాజేష్ అనే అతను నిన్న వేగ్నేశ్ నరేంద్ర వర్మ అని అతని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అది అతను ఏమంటారంటే వీళ్ళు ఈ పంచాయతీ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ జనార్దన్ అనే ఎస్ఐ ముందే ఈ కోన వెంకట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ కత్తి రాజేష్ మీద దాడి చేశారు. ఎందుకు చేశారు? అతను ఆల్రెడీ మా దగ్గర 8 లక్షలు తీసుకున్నాడు, తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యాడు అని వాళ్ళ ఆరోపణ. అంటే ఇప్పుడు అక్కడ తప్పు చేశారు వాళ్ళు, 2 రకాలుగా తప్పు చేశారు. ఎవరు? వైకాపా వాళ్ళు. ఒకటి డబ్బు ఇచ్చారు అంటే బ్రైబ్, 2 కొట్టారు, 3 దళిత యువకుడిని కొట్టారు. సో ఇన్ని తప్పిదాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కోన వెంకట్ ఒక రచయిత, మనకు తెలుసు, సినీ రచయిత. ఆయన మంచి సినిమాలే తీశాడు. ఆవేశం అనర్థదాయకం అంటే ఇదే. మరి డైలాగ్స్ చెప్పటం వేరు, వాస్తవాలు వేరు. సినిమాలు తీయటం వేరు, వాస్తవం వేరు. సినిమాల్లో మనం ఎన్నో చెప్తాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని, కానీ తనదాకా వచ్చేసరికి ఎలా ఉంటుందో కోన వెంకట్ నిరూపించాడు. ఎందుకంటే ఆవేశం పనికిరాదు కదండి. ఇప్పుడు అతని కెరీరే పోతుంది కదా. ఇప్పుడు దళిత యువకుడి మీద దాడి అంటే చిన్న విషయం కాదు. SC ST అట్రాసిటీ కింద కేసు పెడితే అది అంత తొందరగా తేలుతాయి అవన్నీ. సో నీ భవిష్యత్తు నువ్వే పాడు చేసుకున్నావు. ఇప్పుడు రాజకీయాలు ఉండాలండి, ఆవేశం పనికిరాదు. అది మనిషికి ఆలోచన కావాలి అక్కడ. సరే, అతను తప్పు చేశాడు అనుకుందాం, మీ 8 లక్షలు తీసుకెళ్ళాడు. సో నువ్వు పోలీస్ స్టేషన్లో ఎలాగ కంప్లైంట్ ఇచ్చావు కదా, యూ కెన్ సిట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిదానికి ఒక సాల్వేషన్ అనేది మనకు తెలుసు. ఆవేశం ఎందుకు, అంత కోపం ఎందుకు మనకి? ముందు వెనకల్లో ఆలోచించకుండా విచక్షణారహితంగా మనం బిహేవ్ చేస్తే నష్టపోయేది మనమే కదా. అది కోన వెంకట గారు ఆలోచించలేదు. కోన రఘుపతి గారికి ఈయన బంధువు, మరి ఏ రకమో మనకు తెలియదు. సరే పోనీ, అతని తరఫున ఈయన వకాలతా పుచ్చుకోవచ్చు, తప్పులేదు, మాట్లాడచ్చు. అది మాటల వరకు ఉంటే బాగుంటుంది, చేతల దాకా వెళ్ళటం ఎందుకు? మనిషి మాట తోలకూడదు, చెయ్యి విసరకూడదు. ఆ 2 చేశాడు ఆయన. అయితే ఈలోగా తెన్నేటి నరేంద్ర వర్మను కృష్ణప్రసాద్ అని ఆయన తెలుగుదేశం అభ్యర్థి, అంటే ఈయన అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన నరేంద్ర వర్మ, ఆయనేమో లోక్సభ అభ్యర్థి. ఆయన ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. అది పంచాయతీ జరిగింది. అయితే కేసు నమోదైంది. మరి కోన వెంకట్ వీళ్ళు మరి సర్దుకుంటా, అంటే కలిసి మాట్లాడుకుని దీనికి ఒక అవగాహనకు వస్తారా? 8 లక్షలు ఇతను వెనక్కి ఇచ్చేస్తాడా? అతను సారీ చెప్తాడా? మరి ఇవన్నీ ఏం జరుగుతాయో మనం వేచి చూడాలి. కోన వెంకట మీద కేసు అయితే నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. దాని మీద ఏమంటారు? అంటే నిజంగా కోన వెంకట్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసే ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అరెస్ట్ చేస్తారండి. ఇక్కడ వైకాపా కాబట్టి అరెస్ట్ చేయరు, లేకపోతే తెలుగుదేశం కాబట్టి అరెస్ట్ చేస్తారు అన్నదానికి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ పోలీసుల తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా వైకాపా తరఫున బిహేవ్ చేశారు అని మనకు ఒక వార్త వచ్చింది. సో వాళ్ళు కూడా వైకాపా తరఫున వాళ్ళు సైడ్స్ తీసుకుని ఈ కత్తి రాజేష్ మీద దాడికి వాళ్ళు కూడా పాల్పడ్డారు అని. మరి ఇందులో న్యాయాలు విచారించకుండా కోన వెంకట్ మీద కేసు పెడతారా? ఎందుకంటే వాళ్ళు అధికార పక్షం వైపు ఉన్నారు, వీళ్ళు ప్రతిపక్షం వైపు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. రేపు తెల్లారితే మనకి రేపు ఎలక్షను. సో ఇంకా తెలుగుదేశం వచ్చేస్తుందని ఈ పోలీస్ ఆఫీసర్లు ఏమన్నా మళ్ళీ మాట మారుస్తారా? వీళ్ళ వైపు అంటే తెలుగుదేశం వైపు ఏమన్నా వాళ్ళు మొగ్గు చూపుతారా? ఇవన్నీ ప్రశ్నలే. ఏదేమైనా ఇప్పుడు SC అతను దళిత యువకుడు కాబట్టి
కొట్టాడు, అబ్యూస్ చేశారు అంటే తప్పకుండా అరెస్ట్ వరకు వెళ్తుంది. అందులో అయితే సందేహం లేదు మనకి. ఆ అరెస్ట్ అయ్యాక ఇతను ఏ రకంగా బయటకు వస్తాడో అనేది మన చేతుల్లో లేదు. ఏదైనా సరేనండి, అతను రచయిత కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుడు కావచ్చు, మనం ఎవరిని దూషించకూడదు, మనం ఎవరిని చేయి చేసుకోకూడదు, అనవసరంగా దాడులకు వెళ్ళకూడదు. ఇంకొక రోజు అండి ఇందులో ఇప్పుడు ఇంకొకటండి, సరే అతను నీకు కావాల్సిన అభ్యర్థి ఎవరు కాదంటారు, కానీ నీకు రాజకీయాలు ఎందుకు, నువ్వు హ్యాపీగా నీ పని నువ్వు చేసుకుంటున్నావు, అంత ఆవేశపడాల్సిన పని ఏమీ లేదు. మనం ఏదో అందులో పరకాయ ప్రవేశం చేసేసి మనం ఏదో అక్కడ ఆవేశం తెచ్చేసుకుని అక్కడ కొట్టేసి తిట్టేసి 8 లక్షల కోసం, పోనీ 8 లక్షలు అతను తీసుకోవడం తప్పే. అది మనం అసలు ఇవ్వటం, నువ్వు ముందు మీరు ఇవ్వటం కూడా తప్పే. ఇక్కడ రెండు పక్కల తప్పు ఉంది, దాన్ని కూర్చుని పరిష్కరించుకోవాలి. ఇతను తన కెరీర్ ఆలోచించుకోకుండా నాకు ఇప్పుడు అధికార పక్షం వైపు ఉన్నాను, నేను ఏమన్నా చెల్లుతుంది, కొడితే పడతారు అంటే ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇదేం పూర్వం రోజులా? ఇప్పుడు ఎవడూ పడడు. అక్కడ క్యాస్ట్ ఒకటే కాదు, అసలు ఊరికే అనవసరంగా మనం ఎవరిని అన్నా కూడా వాడు ఊరుకోడు, కొడితే అసలు ఊరుకోడు, వాళ్ళు 10 మంది వస్తారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఆ దళిత యువకుడి వైపు మొత్తం వాళ్ళ ఎస్సీ వాళ్ళు, మొత్తం సంఘం వాళ్ళు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఆ గూడెం వాళ్ళు కావచ్చు, మొత్తం కాలనీ వాసులందరూ వచ్చారు. ఇప్పుడు దళిత యువకుడి మీద కోన వెంకట్ దాడి చేశారు అంటూ ఒక వార్త బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ దాడి వల్ల వైసీపీ మీద ప్రభావం పడే అవకాశం ఉందా ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఇతను మంచి చేస్తున్నాను అనుకుని చెడు చేశాడు నన్ను అడిగితే కోన వెంకట్. ఆ కోన రఘుపతి ఏదైనా కొద్దిగా గెలిచే అవకాశాలు ఉంటే ఈ దెబ్బకి పూర్తిగా పోయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది సింపతి ఎవరి వైపు వస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం వైపు వస్తుంది. అసలే తెలుగుదేశం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని మనం వింటున్నాం. సో ఇప్పుడు ఇంకా వాళ్ళకి అది అడ్వాంటేజ్, వాళ్ళకేమో అది డిసడ్వాంటేజ్. ఎవరికి? వైకాపా వాళ్ళకి. అది కూడా కోన రఘుపతి తరఫున కోన వెంకట్ రావడం, ఈ కోన వెంకట్ వాళ్ళు ఇంత గొడవ జరగడం, సరే వాళ్ళే చెప్పుండొచ్చు నువ్వు కలగజేసుకో, నువ్వు ఇది చెయ్యి అని. సరే ఎంత చేసినా కూడా నువ్వు అనవసరంగా ఇంకొంచెం దానికి అగ్నికి ఆజ్యం పోసావంతే. దీనివల్ల వాళ్ళే నష్టపోతారు. వైకాపా వాళ్ళే నష్టపోతారు, కోన రఘుపతికే నష్టం, కోన వెంకట్కి పర్సనల్గా అది చాలా నష్టం కలగజేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. రేపు పోలింగ్ ఉందనంగా టీడీపీ కార్యకర్త మీద రచయిత కోన వెంకట్ అతి కిరాతకంగా దాడి చేశాడు, అందుకు గాను ఆయన ఈరోజు అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అసలు దాడి ఎందుకు జరిగింది, దాడి చేసింది నిజంగా కోన వెంకటేనా, అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఏం చెప్తారు? ఇది బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరంలో జరిగిందండి. ఆ వ్యక్తి పేరు కత్తి రాజేష్. ఇది కోన వెంకట్ బంధువు కోన రఘుపతి అక్కడ అభ్యర్థి వైకాపా తరఫున. సో ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ కత్తి రాజేష్ అనే అతను నిన్న వేగ్నేశ్ నరేంద్ర వర్మ అని అతని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అది అతను ఏమంటారంటే వీళ్ళు ఈ పంచాయతీ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ జనార్దన్ అనే ఎస్ఐ ముందే ఈ కోన వెంకట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ కత్తి రాజేష్ మీద దాడి చేశారు. ఎందుకు చేశారు? అతను ఆల్రెడీ మా దగ్గర 8 లక్షలు తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యాడు అని వాళ్ళ ఆరోపణ. అంటే ఇప్పుడు అక్కడ తప్పు చేశారు వాళ్ళు, 2 రకాలుగా తప్పు చేశారు. ఎవరు? వైకాపా వాళ్ళు. ఒకటి డబ్బు ఇచ్చారు అంటే బ్రైబ్, 2 కొట్టారు, 3 దళిత యువకుడిని కొట్టారు. సో ఇన్ని తప్పిదాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కోన వెంకట్ ఒక రచయిత, మనకు తెలుసు, సినీ రచయిత, ఆయన మంచి సినిమాలే తీశాడు. ఆవేశం అనర్థదాయకం అంటే ఇదే. మరి డైలాగ్స్ చెప్పటం వేరు, వాస్తవాలు వేరు. సినిమాలు తీయటం వేరు, వాస్తవం వేరు. సినిమాల్లో మనం ఎన్నో చెప్తాం ఇలా ఉండాలి అలా ఉండాలి అని, కానీ తనదాకా వచ్చేసరికి ఎలా ఉంటుందో కోన వెంకట్ నిరూపించాడు. ఎందుకంటే ఆవేశం పనికిరాదు కదండి. ఇప్పుడు అతని కెరీరే పోతుంది కదా. ఇప్పుడు దళిత యువకుడి మీద దాడి అంటే చిన్న విషయం కాదు.